నేషనల్ జియోగ్రఫిక్ డే అంటే ఏంటి? ఈరోజు ఎందుకు ముఖ్యమైంది? ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సేవలేంటి? మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? నమస్తే సనాతనీస్. జాన్ 27th నేషనల్ జియోగ్రఫిక్ డే. ఇది కేవలం ఒక సంస్థ పుట్టినరోజు కాదు. ఇది భూమిని అర్థం చేసుకునే రోజు, విజ్ఞానాన్ని గౌరవించే రోజు మరియు మన భవిష్యత్తును కాపాడుకునే రోజు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది నేషనల్ జియోగ్రఫిక్ డే అంటే ఏంటి, ఈరోజు ఎందుకు ముఖ్యమైంది, ప్రపంచానికి ఇది ఇచ్చిన గొప్ప సేవలేంటి, మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఏంటి. ఫస్ట్గా నేషనల్ జియోగ్రఫిక్ డే అంటే ఏంటి? ప్రతి సంవత్సరం జనవరి 27న మనం నేషనల్ జియోగ్రఫిక్ డేని జరుపుకుంటాం. 1888న జాన్ 27th నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీని స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం ఏంటంటే భూమి గురించి విజ్ఞానాన్ని పెంచడం మరియు ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచడం. అంటే భూమి, సముద్రాలు, అడవులు, జంతువులు, మనుషులు, విజ్ఞానం ఈ అన్నిటినీ అధ్యయనం చేసి ప్రపంచానికి చూపించడం ఈ నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ సంస్థ పని. నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ చరిత్ర ఏంటంటే 1888లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 33 మంది శాస్త్రవేత్తలు, భూగోళ శాస్త్రజ్ఞులు కలిసి ఈ సంస్థను స్థాపించారు. స్టార్టింగ్లో ఇది ఒక చిన్న సైంటిఫిక్ సొసైటీ, జియోగ్రఫీ గురించి మాత్రమే ఇక్కడ పరిశోధన చేసేవాళ్ళు. కానీ తర్వాత 1888లోనే మొదటి నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్ ప్రారంభమైంది. 20th సెంచరీలో ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ మ్యాగజైన్ స్పెషాలిటీ ఏంటంటే అద్భుతమైన ఫోటోగ్రఫీ, నాణ్యమైన రిపోర్టింగ్, శాస్త్రీయ పరిశోధనలు, ప్రకృతి అందాలతో కూడిన డాక్యుమెంటేషన్. ఈ నేషనల్ జియోగ్రఫిక్ సంస్థ ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది అంటే ఇది కేవలం ఒక ఛానల్ కాదు, ఇది ఒక విద్యా సంస్థ, ఒక పరిశోధన సంస్థ, ఒక డాక్యుమెంటరీ వేదిక, ఒక పర్యావరణ ఉద్యమం. ఇందులోని ప్రధాన రంగాలు ఏంటంటే జియోగ్రఫీ, నెక్స్ట్ జంతుజాలం గురించి, అడవి జీవుల గురించి, వన్యప్రాణుల జీవితం, అది ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి, నెక్స్ట్ సముద్ర పరిశోధనలు, డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, కోరల్ రీఫ్స్, ఓషన్ లైఫ్, విజ్ఞానం అండ్ టెక్నాలజీ, దీంట్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్, హ్యూమన్ ఎవల్యూషన్, క్లైమాటిక్ సైన్స్ ఇవి. నెక్స్ట్ నేషనల్ జియోగ్రఫిక్లో ఫోటోగ్రఫీ. ఈ నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఫోటోగ్రఫీలో కూడా కొన్ని ఈ కాంపిటీషన్స్ అనేవి పెడుతూ ఉంటారు. అందులో ద బెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు, ఈవెన్ ప్రైజెస్ కూడా ఇస్తారు. వీళ్ళ దగ్గర అత్యుత్తమ ఫొటోస్ కూడా వస్తుంటాయి. అది కాన్సెప్ట్స్ పెడుతూ ఉంటారు. యుద్ధాల మధ్య మనుషుల జీవితం, అడవుల్లో జంతువుల పోరాటం, మంచు కొండల అందం, సముద్రాల లోతుల్లో జీవులు. ఈ ఫోటోలు కేవలం అందం కోసం కాదు, మన మనసులను కదిలించడానికి, భూమిని కాపాడమని చెప్పడానికి. పర్యావరణ పరిరక్షణలో పాత్ర ఎంత? నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఈ పర్యావరణ పరిరక్షణలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది. క్లైమాటిక్ చేంజ్ అవేర్నెస్, గ్లోబల్ వార్మింగ్, గ్లేషియర్ మెల్టింగ్, సీ లెవెల్ రైస్ ఇలాంటి వాటన్నిటి గురించి. నెక్స్ట్ అడవుల పరిరక్షణ, డిఫారెస్ట్రేషన్ ప్రమాదాలు, ట్రైబల్ జీవితం, జంతువుల సంరక్షణ, టైగర్ కన్జర్వేషన్, ఎలిఫెంట్ కారిడార్స్, ఎండేంజర్డ్ స్పీషీస్. ఇవి కేవలం చూపించడం కాదు, ప్రభుత్వాల మీద, ప్రజల మీద చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావడం కూడా వాళ్ళ పని. ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ప్రభావం ఎంత? ఈ ఛానల్ ద్వారా కోట్లాది మంది విద్య పొందారు. పిల్లలకు విజ్ఞానం మీద ఆసక్తి పెరిగింది, ప్రకృతి మీద ప్రేమ పెరిగింది. తెలుగులో కూడా డబ్బింగ్ కార్యక్రమాలు, డాక్యుమెంటరీలు స్కూల్ పిల్లలకి ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? భూమి మనది కాదు, మనం భూమి వాళ్ళం. ప్రకృతిని నాశనం చేయడం అంటే మన భవిష్యత్తుని మనం నాశనం చేసుకోవడమే. విజ్ఞానం అంటే కేవలం పరీక్షలు కాదు, జీవితం. ప్రతి మనిషి పర్యావరణ రక్షకుడే. మన చిన్న చిన్న చర్యలు చాలా మార్పును తీసుకొస్తాయి. ఎగ్జాంపుల్కి నీరు ఆదా చేయటం, ప్లాస్టిక్ తగ్గించడం, చెట్లు నాటడం, జంతువులను గౌరవించడం, ఇవే నిజమైనవి. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మన భవిష్యత్తు కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. అవి ఏంటంటే కొత్త కొత్త
ఎక్స్పెరిమెంట్స్ కానీ, కొత్త డాక్యుమెంటరీస్ కానీ, కొత్త సైంటిస్టులకి సపోర్ట్ చేయటం కానీ, కొత్త పర్యావరణ ఉద్యమాలకు సపోర్ట్ చేయటం కానీ, భవిష్యత్తు తరాలకు ఒక ఆరోగ్యమైన భూమి, ఒక సురక్షితమైన వాతావరణం, ఒక విజ్ఞానభరిత ప్రపంచం ఇవ్వాలన్నదే వారి లక్ష్యం. 2026 థీమ్గా నేషనల్ జియోగ్రఫిక్ డేకి ప్రతి సంవత్సరం ఒక థీమ్ వస్తుంది. 2026కి ఒక థీమ్ ఉంది. అదే ప్రొటెక్టింగ్ అవర్ ప్లానెట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇదే ఈ సంవత్సరం థీమ్. సరే, ఈ థీమ్ గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఈరోజు మనం చేసే ప్రతి చర్య మన పిల్లల రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ 2026 థీమ్ అర్థం ఏంటి? నేషనల్ జియోగ్రఫిక్ 2026లో చేస్తున్న పనులు, మన వ్యక్తిగతంగా ఏం చేయాలి, ఇవి మనం మాట్లాడుకుందాం ఈ థీమ్ ఆస్పెక్ట్లో. భవిష్యత్తు తరాల కోసం భూమి పరిరక్షణ అంటే ఇది కేవలం ఇప్పుడు మనం బ్రతకడం కాదు, మన తర్వాత వచ్చే తరాల గురించి ఆలోచించడం. ఈ థీమ్ మనకు కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అవి ఏంటంటే, మన పిల్లలకు ఎలాంటి భూమిని ఇవ్వబోతున్నాం? స్వచ్ఛమైన నీరు ఉంటుందా? స్వచ్ఛమైన గాలి ఉంటుందా? అడవులు ఉంటాయా? జంతువులు బతుకుంటాయా? ఏమైనా సమాధానం చెప్పగలిగితే మీరు చెప్పండి. 2026 థీమ్ యొక్క ప్రధాన సందేశం ఏంటంటే, ఈ తరం భూమిని కాపాడితేనే వచ్చే తరం భవిష్యత్తు ఉంటుంది. ఈ 2026 నాటికి భూమి ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే, వాటిల్లో ప్రధానంగా కొన్ని చెప్పుకోవచ్చు. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, గ్లేషియర్లు కరుగుతున్నాయి, వరదలు, కరువులు. ఇవి కేవలం ప్రకృతి విపత్తులు కాదు, మన జీవితంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే కొన్ని కారణాలు. నెక్స్ట్, నీటి కొరత. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, నదులు కలుషితమైపోతున్నాయి, తాగునీటి సమస్య పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ వాటర్ ఇంకా స్కేర్సిటీ పెరిగిపోతూ ఉంటుంది. వాటర్ అనేది ఒక లగ్జరియస్ ఐటెంగా కూడా మారిపోతుందేమో అని చాలామంది భయపడుతున్నారు. కొన్ని చోట్ల వాటర్ కేవలము బయట అమ్ముకున్నది కొంటేనే తాగడానికి వీలవుతుంది. కొంతకాలం తర్వాత నిజంగానే అది ఒక లగ్జరియస్ ఐటమ్ అయిపోతుందేమో. నెక్స్ట్, అడవుల నాశనం. ప్రతి సంవత్సరం కోట్ల ఎకరాల అడవులు నాశనం అయిపోతున్నాయి. అవి జంతువుల నివాసాలు కదా. ఆ జంతువుల నివాసాలు తగ్గిపోయినప్పుడు అవి రోడ్ల మీదకు, ఇళ్లలోకి వస్తుంటాయి. వాటిని చంపేస్తున్నాం. అడవులు లేకపోతే భూమి ఊపిరి ఆగిపోతుంది, కార్బన్ నియంత్రణ తగ్గిపోతుంది. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతే మనం ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ మీద బేస్ అవ్వాల్సి వస్తుంది. జంతువులు అంతరించిపోతాయి. అనేక జాతులు ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి. కొన్ని జాతులు అయితే ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇది మన ప్రకృతిలో ఈక్విలిబ్రియంని చాలా దెబ్బతీస్తోంది. ఈ 2026లో నేషనల్ జియోగ్రఫిక్ చేస్తున్న ముఖ్యమైన పనులు ఏంటంటే, ఇవి ప్రధానంగా కొన్ని రంగాల మీద దృష్టి పెట్టింది. అది క్లైమాటిక్ రీసెర్చ్, పోలార్ రీసెర్చ్, ఓషన్ టెంపరేచర్ స్టడీస్, ఎక్స్ట్రీమ్ వెదర్ ప్రిడిక్షన్స్. రెండవది సస్టైనబుల్ లివింగ్ ప్రోగ్రామ్స్, రిన్యూవబుల్ ఎనర్జీ అవేర్నెస్, ప్లాస్టిక్ రిడక్షన్ క్యాంపెయిన్స్, గ్రీన్ సిటీస్ ప్రాజెక్ట్స్. ఇవి. మూడోది వచ్చి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మిషన్స్, అంటే టైగర్ కారిడార్స్ కానీ, ఎలిఫెంట్ కన్జర్వేషన్ కానీ, మెరైన్ లైఫ్ ప్రొటెక్షన్ కానీ. నెక్స్ట్, ఫోర్త్ వన్ ఫ్యూచర్ సైంటిస్ట్ సపోర్ట్. ఇది యంగ్ ఎక్స్ప్లోరర్స్ ప్రోగ్రామ్ ఒకటి, స్టూడెంట్ రీసెర్చ్ గ్రాంట్స్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ ట్రైనింగ్ ఒకటి. అంటే ఈరోజు పరిశోధన, రేపటి భవిష్యత్తు రక్షణ, ఇదే థీమ్, ఇదే కాన్సెప్ట్ అనమాట. ఈ థీమ్ మనకు కొన్ని సందేశం ఇస్తుంది. అది భూమి మన ఆస్తి కాదు, మన బాధ్యత. అభివృద్ధి ప్రకృతి నాశనం చేయకూడదు. ప్రతి తరం మన తర్వాతి తరానికి జవాబుదారీ. చిన్న చర్యలు పెద్ద మార్పును తీసుకొస్తాయి. ఓకే, ఒక కామన్ మ్యాన్గా 2026లో మనం ఏం చేయాలి? మీరు వృధా చేయకండి, ఆదా చేయండి. లైక్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ చేయండి, లీకేజ్ రిపేర్ చేసుకోండి, అవసరం లేని యూజెస్ చేయకండి, చెట్లు నాటండి, చెట్లని కాపాడండి. ప్రతి కుటుంబం కనీసం ఒక చెట్టు నాటడం కానీ, ఆల్రెడీ పెరిగిన చెట్టుని అడాప్ట్ చేసుకోవడం కానీ చేయాలి. స్కూల్ ట్రీ ప్రోగ్రామ్స్, అర్బన్ గార్డెనింగ్, ఇలాంటివి చేయొచ్చు. నెక్స్ట్, ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించండి, క్లాత్ బ్యాగ్స్ని యూజ్ చేయండి.
ఈ ప్లాస్టిక్స్ బాటిల్స్ కంటే క్లాత్ బ్యాగ్స్, స్టీల్ బాటిల్స్ లేదా రాగి, సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయండి. క్లీన్ ఎనర్జీ యూస్ చేయండి, లైక్ సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ సేవింగ్ అప్లయన్సెస్, ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ని తగ్గించేసేయండి. ఈ వేస్ట్ అనేది చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇస్తుంది మన భూమి మీద. పిల్లలకు మన ఎన్వైర్న్మెంట్ స్టడీ అప్ టు ద రూట్స్, ఫ్రమ్ ద రూట్స్ మనకి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. లైక్ నేచర్ వాక్స్, వైల్డ్ లైఫ్ స్టోరీస్, ఎన్విరాన్మెంటల్ క్లబ్స్ ఇలాంటివన్నీ పెట్టడం వల్ల పిల్లలు చిన్న వయసు నుంచే ప్రతిదీ తెలుసుకుంటారు. ఎందుకంటే పిల్లలకు ప్రకృతి మీద ప్రేమ నేర్పితేనే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మనకు ఫ్యూచర్లో ఒక గోల్ ఉండాలి. అదేంటంటే స్వచ్ఛమైన నదులు, పచ్చని అడవులు, సురక్షిత జంతుజాలం, ఆరోగ్యమైన వాతావరణం. ఇది సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? డెఫినెట్గా అవుతుంది. కానీ ఒక్క కండిషన్, ప్రతి మనిషి ఒక పర్యావరణ రక్షకుడిగా మారితేనే. దీన్ని మనం ఒక థీమ్గా కాదు, ఎయిమ్గా చేసుకోవాలి. నెక్స్ట్, యాజ్ అ సనాతన ధర్మ ఫాలోవర్, ప్రకృతి మన సనాతన ధర్మానికి ఎంత ఇంపార్టెంట్, మన ధర్మంలో ఎంతవరకు ప్రకృతిని మెన్షన్ చేశారు. ఈరోజు దీన్ని కేవలం విజ్ఞాన దృష్టితోనే కాదు, సనాతన ధర్మ దృష్టిలో కూడా చూద్దాం. మన ఋగ్వేదం ఏం చెప్తోంది? మాతా భూమి పుత్రో అహం పృథ్వీవ్యాః. భూమి నా తల్లి, నేను భూమి కుమారుడును. అంటే భూమిని కాపాడటం మనకు ఒక ధార్మిక కర్తవ్యం. భవిష్యత్తు తరాల కోసం భూమి పరిరక్షణ అనే థీమ్ ఈ 2026 ఏదైతే ఉందో, ఇది మన సనాతన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. సనాతన ధర్మాల్లో భూమిని ఎలా చూసాం? మన సంస్కృతిలో భూమి ఒక గ్రహం మాత్రమే కాదు, ఒక దేవత. భూమి అంటే భూదేవి. మనము భూమిని ఇలా పూజ చేస్తాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండితే విష్ణుపత్రి పత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమస్వమే. ప్రతిరోజు భూమిపై అడుగు పెట్టే ముందు క్షమాపణ కోరే సాంప్రదాయం మనది. అంటే భూమిని గౌరవించాలి, భూమిని బాధించకూడదు. ప్రకృతి గురించి సనాతన ధర్మంలో ఇంకా ఏముందంటే, మన ధర్మంలో పంచభూతాలతో మన ప్రతిదీ ముడిపడి ఉంటుంది అని ఉంటుంది. ఈ 5 తత్వాలు ఏంటి? సృష్టి 5 తత్వాలపై ఆధారపడి ఉంటుంది. అది భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. ఈ 5 కలిస్తే జీవితం, ప్రకృతి, మన శరీరం. అవే నాశనం అయితే జీవితము నాశనమే, భవిష్యత్తు కూడా నాశనమే. మన శాస్త్రాలు హెచ్చరించాయి, యదా భూమి పీడ్యతే తదా ధర్మ క్షీయతే. భూమి బాధపడితే ధర్మ క్షీణిస్తోంది. ఈరోజు మనం చూస్తున్నాం, వాతావరణ మార్పు, అగ్నితత్వము సమతుల్యం, నీటి కొరత, జలతత్వం కలుషితం, అడవుల నాశనం, ప్రాణశక్తి నాశనం, జంతువుల అంతరించిపోవడం, అహింస ధర్మానికి విరుద్ధం. ఇది కేవలం శాస్త్రీయ సమస్య మాత్రమే కాదు, ఇది ధార్మిక సంక్షోభం. మన ఋషులు అడవుల్లో నివసించారు, నదుల ఒడ్డున ఆశ్రమాలు పెట్టారు, ప్రకృతిని గురువుగా భావించారు. వృక్షో రక్షతి రక్షిత అని మన ధర్మాల్లోనే ఉంది. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అని ఉంటుంది. లోకం అంటే కేవలం మనుషులు కాదు, అందులో పశుపక్షాదులు ఉంటాయి, చెట్లు చేమలు ఉంటాయి, ప్రతి ఒక్క జీవి ఉంటుంది, ఆఖరికి మైక్రో ఆర్గానిజమ్స్తో సహా. మన ధర్మంలో 3 ముఖ్యమైన నియమాలు ఉన్నాయి: అహింస, అపరిగ్రహం, ఇంకా సంతులనం. అహింస అంటే ప్రతి జీవి పట్ల కరుణ. అపరిగ్రహం అని అంటే అవసరానికి మించి వినియోగం చేయకూడదు, భూమి వనరులను దోచుకోకూడదు. సంతులనం, ప్రకృతితో సమతుల్యంతో జీవించాలి. ఈక్వలిబ్రియం మెయింటైన్ చేయాలి. మనకు అభివృద్ధి ఉండాలి, బట్ మన ప్రకృతి పరిరక్షణ కూడా డెఫినెట్లీ ఇంపార్టెంట్. మనము మన సనాతన ధర్మంలో వృక్షారాధన చేస్తూ ఉంటాం. చాలా చెట్లను, ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క చెట్టు ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటారు. వృక్షారాధన దేనికి సింబాలిక్? చెట్లు నాటడం, అది దేవుళ్ళుగా పూజించడం. నదీ పరిరక్షణ, నదులను కలుషితం చేయకూడదు. నదులను మనం దేవతలుగా పూజించినప్పుడు వాటిని కలుషితం ఎలా చేస్తాం? మన సనాతన ధర్మం కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పింది,
ఈ రోజున నేషనల్ జియోగ్రఫిక్ డే 2026 అంటే జాన్ 27 2026న మనము మన సనాతన ధర్మంలో ఉన్న భూమి దేవత, ప్రకృతి ధర్మం, భవిష్యత్తు మన బాధ్యత అనేది మైండ్లో పెట్టుకొని ధార్మిక పరంగా కూడా పర్యావరణాన్ని కాపాడుకునే ఒక యోధులవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.